తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫిలిం కూలీ. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమాలో నాగార్జున, అమీర్ ఖాన్, శృతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల రిలీజ్ అయిన కూలీ ట్రైలర్ కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ లోకేష్ సినిమా కావడంతో పాటు స్టార్ కాస్టింగ్ ఉండడంతో కూలీ భారీ అంచనాలు క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ముఖ్యంగా వరుస ప్రమోషన్స్ చేస్తున్నాడు లోకేష్. ఈ ప్రమోషన్స్ లో భాగంగా తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ పై స్పందించాడు. నిజానికి కూలీ తర్వాత ఖైదీ సీక్వెల్ గా చేస్తున్నట్టుగా గతంలోనే ప్రకటించాడు లోకేష్. కానీ లియో, విక్రమ్ సీక్వెల్స్ తో పాటు అమీర్ ఖాన్ తో కూడా ఓ సినిమా లైన్ లో ఉంది. దీంతో లోకేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే విషయం డైలమాలో ఉంది. కానీ తాజాగా కూలీ సినిమా విడుదలైన వెంటనే ఖైదీ 2 సినిమా పట్టాలెక్కనుందని తెలిపాడు లోకేష్. ఇది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక భాగమని, మొదటి సినిమా ఖైదీకి సీక్వెల్ అని ఆయన అన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి 35 పేజీల వరకు తాను స్టోరీ రాసుకున్నానని, స్టోరీ కూడా బాగా వచ్చిందని తెలిపాడు. కార్తీ కథానాయకుడిగా నటించిన ఖైదీ చిత్రం మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ఖైదీ 2ను తెరకెక్కించబోతున్నాడు లోకేష్.